సర్వేలో భాగంగా మధిర నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది. సమీప గ్రామాల్లో కూడా రావడం అయితే జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించిన నియోజకవర్గం. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా ఎట్లా ఉందమ్మా? బట్టి విక్రమార్క గారు మా అన్నయ్య మంచిగా జరుగుతుంది. చేస్తారా పనులు చేస్తున్నాయని? చేస్తున్నాం. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? ఫ్రీ బస్సు బాగానే ఉందిలే కానీ ఒక్కొక్క కాడ కొద్దిగా ఊరట ఎక్కువ కాడ వాళ్ళు వస్తాయి కానీ గవర్నమెంట్ నట్టపోతుందేమో, లేకుంటే ఈ బస్సులు పెట్టకుండా ఉన్నట్టయితే బాగుంది అనిపిస్తుంది నాకు. అది పెట్టడం వల్ల ఒక్కొక్కరు కొట్టుకుంటారు, భూమికి కమ్మాలు అటు ఇటు తిరగటమే అవుతుంది. అంటే ఆయన మంచిగానే చేస్తాడండి. ఇప్పుడు కూడా మంచిగానే చేసిండు. ఆయన మంచిగా చేస్తాడు. ఆయన అంటేనే మాకు ఇష్టం. చాలా చాలా ఇష్టం. సిపిఎం కూడా నాకు ఇల్లు ఇలే వచ్చి 2 మాటలు వస్తే అన్న వచ్చిండు, మా అన్న ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలేదు, ఏం రాలేదయ్యా. ఇప్పుడు వచ్చినాక వచ్చినాయి. ఇందిరా మిల్లు వస్తున్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? 500 రూపాయల సిలిండర్ వస్తుందా? 500 రూపాయల సిలిండర్ అంటే మరి బ్యాంక్ అకౌంట్ లో పైసలు పడతాయి. బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. నాకు పడుతున్నాయి. 19 పట్టలేదు అంటారు. అది కార్డు ప్రాబ్లంతో వాళ్ళ పడతాను. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే ఈ రోడ్లు బాగు చేయటం, ఎంత ఖర్చు బస్సు ఎంత ఖర్చు అంత భరాయిస్తారు అంటే మాటలు కాదు అది. ఇట్లా మీ మహిళలు ఏమనుకుంటారు బస్సులో పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు? మహిళలు అనుకోరండి, ఇంకా ఇంకా మంచి చేసినా కానీ మహిళలో మంచితనం అనేది రావట్లే. ఎట్లా మీకు 2500 ఒక్కొక్కళ్ళు అంటారు ఏంది ఆయన సొమ్ము ఇంట్లో సొమ్ము ఇస్తారని, నీకు ఎవరు ఇస్తారు ఇంట్లో సొమ్ము, ఆయన ఉండగా ఇచ్చిండా నేను అక్కడికి అంటూనే ఉంటా. యాడనైనా వాళ్ళ మేము మాట పడకుండా నేను పోరాడుతూనే ఉంటా. ఎట్లా అంటే 2500 మహాలక్ష్మి కింద ఇస్తా అన్నారు, అవి ఇవ్వలేదు అనుకుంటున్నా? అనుకుంటారు. ఇంకా చీరలు కూడా పంపిస్తా అంటారు కదా, 800 రూపాయల చీర మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు పంపిస్తా అంటారు. ఇట్లా అందరికి ఇస్తే మంచిగా ఉంటుందా, మహిళా సంఘం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది? అందరికి ఇవ్వాలండి. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుంటే పెద్ద ప్రాబ్లం అయింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన ఎట్లా ఉండే? కేసీఆర్ ఇచ్చినప్పుడు మరి ఆయన ఇచ్చినట్టు మేము తీసుకున్నాం. మరి ఎట్లున్నాయి ఏమన్నాయి అని మేము చెప్పలేముగా. ఇచ్చిండు. ఇప్పుడు కూడా అందరికి ఇస్తే మంచిగా ఉండదా? అందరికి ఇస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వచ్చిన కానీ ఏమన్నా పనులు అవుతున్నాయా? కాంగ్రెస్ వచ్చినాక పనులు అంటే మామూలుగా అవుతున్నాయి కానీ కొంచెం మాత్రం ఇబ్బందిగానే ఉంది. ఉన్న పథకాలల్లో ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా మారింది. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి ఒక రోజు ఇదివరకు కిరాయి చేస్తే రోజుకి 800 తోలేది, ఇప్పుడు 300 200 తోలటానికి కూడా కష్టంగా ఉంది. ఇంటికి పోతే భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. అందువల్ల ఆటో ఫ్రీ బస్ తీసేస్తే ఆటో డ్రైవర్లు కొంచెం బాగుపడుతుంది. ఇప్పుడు స్థానికంగా ఎటువంటి పథకాలు అందుతా ఉన్నాయి? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, ఆధార్ కార్డు మన రేషన్ కార్డు ఇచ్చిండు, ఫ్రీ బస్ ఇచ్చిండు, సన్న బియ్యం ఇచ్చిండు, మళ్ళీ ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఇంత బాగానే ఉంది కానీ ఈ ఫ్రీ బస్ వల్లే ఇబ్బంది బాగా ఉంది. ఆ ఫ్రీ బస్ తీసేసి మంచిగా పేదవాళ్ళకి తలగంత ఇస్తే మంచిగా ఉండదు మా ఆలోచన. అంటే మీరు సర్పంచ్ అంటారు, ఎట్లా ఉండే అంటే గతంలో ఎట్లా ఉండే సర్పంచ్ పదవి? ఇప్పుడు లేదు, సర్పంచ్ పదవులు లేవు, ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఏమనుకుంటారు మాజీ సర్పంచ్ అంటారు? రోడ్లు బాగలేదు, ఈదు లైట్లు లేవు, కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మురికి బజార్లు, మురికి రోడ్లు, సైడ్ కాలంలో డ్రైనేజీ తీసేవాళ్ళు లేరు. సైడ్ కాలంలో కెమికల్ వేసేవాళ్ళు అంత ముందు. డెంగ్యూ మలేరియా రాకుండా, జ్వరాలు రాకుండా అన్నిటికీ చూడటానికి అప్పుడు సర్పంచ్ ఉంటే అన్ని బాధ్యతలు ఉండేది. ఇప్పుడు ఆ సెక్రటరీ దగ్గర డబ్బులు లేవు, గ్రామ పంచాయతీల్లో డబ్బులు లేవు, వాటి వల్ల ఏం వర్కులు చేయలేకపోతున్నారు. దానివల్ల కొంచెం జనాలకు కొద్దిగా హాస్పిటల్ పోవడానికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. తర్వాత ఆటో వాళ్ళది చాలా భయంకరంగా ఉంది. పక్క రాష్ట్రంలో రేపు దసరాకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రం ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇంతవరకు ఆటో వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు. వాళ్ళ వల్ల ఏడిపిస్తున్నారు ఆటో వాళ్ళని. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఆటో కుటుంబాలు వీళ్ళంతా కూడా మధ్య రకం కుటుంబాల వాళ్ళం. దీనివల్ల బస్సులు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి తీరం దెబ్బ పడ్డది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ ఛార్జీలు ఉన్నప్పుడు మాకు ఆటోలకు ఎక్కడికంటే అక్కడ 10 మందిని ఎక్కించుకొని పోయినా మా ఆటో పోలీసు వాళ్ళు ఆపేవాళ్ళు కాదు, కాగితాలు అడిగేవాళ్ళు కాదు, అసలు ఏం అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు ఫ్రీ బస్సు పెట్టి మేము లగేజీ జనాన్ని వేసుకొని 4-5 వేసుకొని పోతున్నా, ఫోటోలు తీయటం, ఫైన్లు కట్టేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి బండి ఆపటం, సీల్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఇన్కమ్ లేదు, ప్లస్ ఏదో ఒకటి పట్టుకొని వెళ్తున్నాం.
దానికి తగ్గట్టు ఇప్పుడు పోలీసులు ఫోటోలు తీయటం ఇన్కమ్ ఇవన్నీ చాలా ఇబ్బందులుగానే ఉన్నాయి. ఎట్లా భట్టి గారు మీకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎట్లా ఉంది తను ఇప్పుడు మంచి పొజిషన్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? భట్టి గారు ఇప్పుడు మా మా మదర్ నియోజకవర్గంలో మా మండలంలో మొత్తం రింక్ రోడ్లు ఒకటి, స్కూళ్ళు కాలేజీలకి అన్నిటికి కొంచెం నిధులు ఇచ్చి అవన్నీ వర్కులు జరుగుతూనే ఉన్నాయి, మంచిగానే ఉంది. ప్రభుత్వంలో రైతులకి బాగా జరిగింది, ప్రభుత్వంలో రైతులు అంటే రైతుల కంటే అప్పుడు బాగా యూరియా కట్టలు పుష్కలంగా దొరికినాయి. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది. ఇప్పుడు దాన్ని యూరియా తగ్గించి లిక్విడ్తో మనం బయట నుంచి తేకుండా ఇక్కడ నుంచి మన భారతదేశాన్ని మెటీరియల్ వాడాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల వాళ్ళు బయట నుంచి తేలేకపోతున్నారు. ఈ కొంచెం రైతులకు యూరియా కట్టలు చల్లుకుంటే అయిపోద్ది అన్నారు. ఈ లిక్విడ్ అంటే కొట్టిన వాళ్ళకి ట్యాంక్ 50 రూపాయలు అంటే కొట్టడం ఒక 250 రూపాయలు అవుతుంది, కొట్టడం ఒక 500, 750 ఖర్చు వస్తుంది. అదే కట్ట ముందు చల్లుకుంటే ఆ రైతు చల్లుకుంటాడు కాబట్టి 270 రూపాయలతో అయిపోద్ది. దాని గురించే ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇక ప్రభుత్వాలు ఒకరినొకరు విమర్శించుకోవటం అనేది అది కామను, అది మేము చెప్పకూడదులే. కానీ ముందు మా ఆటో వాళ్ళకైతే కొంచెం న్యాయం చేస్తే బాగుంటది అనేది ఆలోచన. ఇక ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ అనుకుంటే మనం అనుకుంటాం ఏదో పుట్టిస్తారు ఏదో చేస్తారులే, కానీ ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత బాగానే ఉందిలే, కానీ కొంచెం ఇప్పుడు అంత కొద్దిగా ఇబ్బందినే ఉందిలే. రాష్ట్ర ఇన్కమ్ లేదు, వాళ్ళు దేన్ని సర్దుబాటు చేయలేకపోతున్నారు. అతికమించి హామీలు ఇవ్వటం వల్ల ఒక గ్రామంలో కరెంటు బిల్లు వచ్చేసి నెలకు వచ్చేసి 3 నుంచి 5 లక్షలు వసూలు చేసేవాళ్ళు. వాళ్ళకి జీతాలు ఒక్కొక్కరికి 70,000, 80,000, 90,000 ఉండేవి. ఆ జీతాలన్నీ ఇప్పుడు ఏరే నిధుల నుంచి తీసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి, మెకానికులకి, డిఎంలకి, ఏఎంలకి, ఆర్ఎంలకి వీళ్ళందరికీ శాలరీ ఇవ్వాలంటే దాంట్లో వచ్చిన ఇన్కమ్తోనే ఇచ్చేవాళ్ళు. ఆ ఇన్కమ్ అంతా ఈ బస్సులు డీజిల్కి వీటికి వాటి కిరాయిలకి ఇచ్చేసి వాళ్ళు రొటేషన్ చేయడంలో కొంచెం ఈ ఉచిత పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇక కవితదే ఉందిలేండి, ఆమె ఇంటికి పోద్దులే, ఏముండదులే, కవిత గురించి ఏముంటది. ఇప్పుడు ఆటో డ్రైవర్ సమస్య చాలా బాధాకరంగా ఉంది. మేము ఒకటే ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నాం అంటే, ఇప్పుడు ఫ్రీ సర్వీస్ పెట్టారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? రేవంత్ రెడ్డి గారు సీఎం ఒకటి అడుగుతాం ఏమంటుంటే, మేము ఫ్రీ సర్వీస్ తీయండి, దానివల్ల ఒక మనిషికి అమ్మం పోయేతో 30 రూపాయలు ఛార్జ్ అయ్యి దేవుడి పైననే, దానివల్ల మిగిలేదు. ఈ డబ్బులు ఎందుకు ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి విద్య వైద్యానికి లేదా మన పేదవాళ్ళు చాలా మంది ఫౌండేషన్లో ఉన్నారు, అలాంటి వాళ్ళు సాయం చేసినా కానీ ఒక మంచి పని అయితే. కానీ ఇది ఆటో డ్రైవర్లకి తెలంగాణ రాష్ట్రంలో కడుపు కొట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మేము ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు. ఇంతకుముందు ఎటు పోయినా కానీ సర్వీస్ ఉండేది. ఇక్కడ నుంచి కోదాడ నుంచి ఖమ్మం వచ్చినా కానీ 200 రూపాయలు కూడా డబ్బులు వచ్చేటట్లేవు. దీని ప్రభుత్వం ఇక్కడ ఉన్న మంత్రులు కూడా ఆలోచించి ఈ తక్షణమే ఫ్రీ సర్వీస్ తీయాలని కోరుకుంటాం ఆటో డ్రైవర్లు అందరం కలిసి. అసలు మాకు ఇయ్యపోయినా బాధలేదు. మాకు ఈ ప్రభుత్వం ఆ సంవత్సరానికి ఇచ్చే పండేలు ఇచ్చే బదులు మాకు మా బతికేందో మమ్మల్ని బతుకొచ్చి ఈ ప్రభుత్వం ఫ్రీ సర్వీస్ తీసాలు అవి రావు, మాకు అవసరం కూడా లేదు. ప్రభుత్వాన్ని మేము అదే కోరుకుంటున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇప్పుడే మొదలవుతున్నాయి, టైం ఉంది కదా, చూద్దాం. వాళ్ళు కూడా చూద్దాం, 3 సంవత్సరాలు ఉంది కదా. అది కూడా రాజకీయంగా జరుగుతుంది. పార్టీ వాళ్ళకి ఇతరని నిరుపేదలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి వచ్చేటట్టున్నా కానీ లేదు. ప్రజెంట్ ఇప్పుడు మాకే ఉంది, మాకు ఇల్లు లేదు, మా నాన్నకి మా అమ్మకి, అయినా కానీ రాజకీయం పరంగా తీసేస్తారు. ఇప్పుడు ఇందరం కమిటీలు వేసారు, అది కూడా డిప్యూటీ సీఎం ఆలోచించాలి. వాళ్ళకి వచ్చేటట్టుంటే ఇవ్వాలి కదా, పార్టీలు ఇవన్నీ చూడకుండా అందరూ సమన్వయం చేయాలి. దాంట్లో కూడా చాలా లోపాలు జరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు ముదివాడ నుంచి అక్కడికి రోడ్డు కూడా ఇప్పుడు ఎంత ఇబ్బంది 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చినా కానీ కనీసం 6 కిలోమీటర్ రోడ్డు కూడా పోయలేకపోతారు. ఈ మన ముదిగొండ మండలం నుంచి జనాలు చాలా ఇబ్బంది పడతారు. డిప్యూటీ సీఎం గారి తాలూకా మీరంతా అంటే ఆయన నియోజకవర్గ ప్రజలం కాబట్టి ఎట్లా అంటే ఆయన అందుబాటులో ఉంటారా, వస్తారా, మాట్లాడతారా ప్రజలతో? సరే, ఆయన వరకు చేసుకుంటే వస్తూనే ఉండు. కాకపోతే ఇంకా డెవలప్ కావాలి. మెయిన్ ఇక్కడ ముదిగొండ నుంచి అంగడికి రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి మీరు కూడా చూడండి, వర్షాకాలం వస్తే నడిచే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం కింద ఎవరైనా పెత్తనం అంటే అంటే ఇంకా రాజకీయం ఏ ఊరు సర్పంచ్ మండలం జడ్పీటీసీ ఇలా అంటున్నారు కదా, వాళ్ళు చేస్తాం. మెయిన్ రోడ్ ఒకటి కోరాలి, కొంచెం ఫ్రీ సర్వీస్ తీయాలంటే పరిస్థితి దారుణంగా ఉంది. కొంచెం మీరు కూడా మీడియా ద్వారా తెలియపరచండి. దానివల్ల లాభం అయితే ఏం లేదు ప్రభుత్వానికి ఫ్రీ సర్వీస్ పెట్టి. అసలు రావట్లేదండి. అసలు ధర్నా మన సిపిఎం వాళ్ళు చేశారు, పోరాడారు. అది ఒక రోజు చేశారు, ఆటో రోడ్డు గురించి రోడ్డు ధర్నా చేశారు, కానీ ఇంకా తర్వాత ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు,
ఇంతవరకు డెవలప్ అవుతుంది, ఎట్లా ఉంది మన మధ్య నియోజకవర్గం? ఏముందన్న ఇక్కడ ఏం లేదు, ఆటో వాళ్ళు బతుకులు మరీ ఘోరం. ఆటో వాళ్ళు ఇవాళ రేపు బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. ఏదో ఫైనాన్స్ మీద నడుపుకున్నాం కానీ ఆ ఫైనాన్స్ కూడా అలాగా చాలా ఇబ్బందులు పడతాం. ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కుతున్నారు, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు ఎక్కుతున్నారు. ఆటో వాళ్ళకి వెళ్ళి కనీసం చూసే పరిస్థితి కూడా కాదు. అలా చేసిన గవర్నమెంట్ మమ్మల్ని ఏం కోరుకుంటారు మీరు? ఫ్రీ బస్ తీసేయని కోరుకుంటాం. మీకు అమౌంట్ కూడా ఇస్తామన్న మాట ఇచ్చారు. అమౌంట్ ఇచ్చేటట్టు ఏం లేడు ఆయన గవర్నమెంట్. ఇస్తామన్న ఆడవాళ్ళకే ఇవ్వలేదు. ఇంత మట్టికి 2500 రూపాయలు వేస్తున్నాను గవర్నమెంట్. ఇంత మట్టికి మహిళకు ఒక్క మహిళకి వేసినట్టు లేదు. కేసీఆర్ పరిపాలన బాగుందా? ఇప్పుడు కేసీఆర్దే బాగుంది. అంటే ఆయన మొత్తం అప్పుల పాలు చేసినారు అంటే సరే ఆయన ఏం చేసిండో మాకైతే లేక ఆటో వాళ్ళ జోలికి రాలేదండి. కనీసం ఆటో వాళ్ళు ఒక పోలీసులు కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు చూస్తే ఏడ చూసినా రాస్తున్నారు. గ్యాస్ డబ్బులు రానోళ్ళు ఉంటే అది గ్యాస్ కి సంబంధించింది, బ్యాంక్ అకౌంట్ కి సంబంధించింది, క్లారిటీ చేసుకుంటే కంపల్సరీ పడుతున్నాయి. పన్నోళ్ళు ఉంటే పోయి చెక్ చేసుకుంటే అది 100% వస్తుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనకి ఇద్దరికి పొంతనేస్తే ఎలా చెప్తారు? పొంతనేస్తే కేసీఆర్ చాలా డల్ గా ఉంది. 100% రేవంత్ రెడ్డి గారిది చాలా మంచిగా బెటర్ గా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి అసలు పాలనే అవ్వట్లేదు, ఆయన పథకాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు చాలా మంది విమర్శిస్తారు కదా, ఎట్లా చూస్తున్నారు? ఉద్యోగాలు ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు 19 నెలలు అవుతుంది. 18-19 నెలల్లోనే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా మంది చదువుకున్న పిల్లలకి వచ్చేసాయి. అది ఆ పాలనతో ఈ పాలనతో పోల్చుకుంటే దానికి చాలా 100% తేడా కనిపిస్తుంది. ఇక అలాంటి విషయాల్లో చూస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏమాత్రం పోటీ కాడు. ఎట్లా మీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు? మా ఎమ్మెల్యే వచ్చి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. ఓకే, ఎట్లా ఉంటారు తను? వాళ్ళు ఆయనకి తిరగలేదు, మదర్ దేవుడు, మదర్ ముద్దు బిడ్డ. ఆయనకి అసలు మదర్కి ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటాడు. అంటే ఎట్లా అనుకున్నారు? సీఎం అవుతారని అనుకున్నారా? మదర ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్ గా పాలించాడు. 100% హైకమాండ్ ఆయన వైపు మొగ్గు చూపించింది. కొన్ని అనుమాన కారణాల వల్ల కొంచెం రేవంత్ రెడ్డి గారికి మొగ్గు చూపడం వల్ల మా డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారు సీఎం చేసి ఆయన డిప్యూటీ సీఎం తీసుకొని రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. అమ్మా ఎట్లా ఉంది మనకాడ? ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది. ముదిగొండ మండలం, నా పేరు నాగలక్ష్మి. డ్వాక్రా మహిళలకు అయితే బాగానే చేస్తున్నారులే కానీ ఇప్పుడు ముదిగొండ రోడ్లు అయితే మరీ దారుణంగా ఉండే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముదిగొండ మండలం బాగుపడట్లేదు. ఏంది మేమైతే 100 సార్లు ఇళ్ల కోసం పెట్టాం, ఏ ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు. మేము 20 సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నాం. మాకు అసలు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ముదిగొండ మండలంలో. మరి రాజకీయం ఏం చేస్తున్నారో ఏమో. మరి బట్టి గారు అయితే మంచి పనులు చేస్తున్నారని తెలిసింది. మాలాంటి వాళ్ళని కొద్దిగా గుర్తుంచుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే కొంచెం ప్రజలు బాగుపడతారు. వడ్డీ లేని రుణాలు ఇస్తారా? వడ్డీ లేని రుణాలు అయితే వస్తున్నాయిలే కానీ ఇప్పుడు వరకు అయితే కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. కానీ ఈ ప్రభుత్వం అయితే కొంచెం పర్వాలేదు కానీ ఈ గ్రామాలలోకి రావట్లేదు, గ్రామాల్లోకి అందట్లేదు. అంతా రాజకీయం చేస్తున్నారు. అందరు దొంగలే, పక్కా చెప్తున్నా నేను. అందరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు. దొంగ రాజకీయాలు మాత్రం పనికిరావండి. నిజాయితీగా చేయటం నేర్చుకోండి. ఈ ముదిగొండ రోడ్లు బాగా చేయటం నేర్చుకోండి. నేను ఎవరిని నిందించట్లేదు, చెప్తున్నాను అంతే, నా అభిప్రాయం చెప్తున్నా. అంటే మహిళలు ఫ్రీ బస్సు పెట్టారు కానీ ఫస్ట్ లో అయితే బాగా గొడవలు పడ్డారు కానీ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటున్నారు. ఫ్రీ బస్ పెట్టడం మంచిదే, కాదనట్లేదు. దానివల్ల కొన్ని కొట్లాటలు జరిగినాయి. ఈ బస్సులలో హౌస్ఫుల్ అయిపోవటం, బస్సులు ఇంకొంచెం పెంచితే బాగుండిద్దని మా లేడీస్ అభిప్రాయం. ఎటువంటి పథకాలు వస్తా ఉన్నాయి? రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. రేషన్ బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ బియ్యం మహిళలకి లావు బియ్యం కంటే అప్పుడు అంత ముందు అమ్ముకునేటోళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి అందరు తింటున్నారు. గ్యాస్ అయితే ఎవరికో ఒకరికి ఇద్దరికి వస్తుందిలే కానీ గ్యాస్ అందరికీ రావట్లేదు, అందరికీ వర్తించట్లేదు. సింగిల్ బండి ఉండోళ్ళకి సగం ఫ్రీ అన్నారు, అకౌంట్ లో డబ్బులు పడతాయి అన్నారు. 1000 రూపాయలు పెట్టి బండ తీసుకుంటున్నాం మేము ప్రతి నెల. మాకు సింగిల్ బండే ఉంది. మరి ఆ బండ అయిపోయినప్పుడు కొన్ని రోజులు కట్ల మీద వండుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తే బాగుండిద్దని మా లేడీస్ అభిప్రాయాలు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు రాజకీయంగా జరుగుతున్నాయి, కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు మామూలుగా జరుగుతున్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా అందే వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళకి అందట్లేదు. అది మాత్రం కొంచెం
ప్రభుత్వం అని గమనించమని కేసీఆర్ వేడుక. అవినీతి చేసిందని అంటున్నారు కదా, నమ్ముతున్నారా? నమ్ముతున్నారంటే అండి, ఇప్పుడు రాజకీయం అన్నాక అందరూ చేస్తానే ఉంటారు, వస్తానే ఉంటారు. ఇప్పుడు ఈయన చేసే పనులు కొంచెం బాగున్నాయని మా అభిప్రాయం. అన్న, మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఇప్పుడు 22 నెలలు అయితే అవుతా ఉంది. ఇక్కడ ఎంతవరకు డెవలప్మెంట్ అవుతా ఉంది, ఎట్లా ఉంది? మధిర నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 22 నెలల కాలంలో కేవలం రోడ్లు ఒకటే వేస్తారు తప్ప మిగతా విషయాల మీద దృష్టి పెట్టలేదు. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని సక్రమంగా అమలు చేస్తే ప్రజల యొక్క జీవన విధానాలు, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదో కేవలం అంటే బయట కానీ ప్రజల్లో చర్చ ఏంటంటే 20% కమిషన్ తీసుకొని రోడ్లు ఇస్తున్నారు, అది ఎవరు గతంలో ఎవరు అడగలేదు, ఏ ఎన్నికల వాగ్దానం లేదని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి అందుతా ఉన్నాయి? సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముందుగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అరకొరగా ఇస్తున్నారు. బూతుల వారీగా 12 ఇచ్చారు. కానీ సరిగ్గా GPS లేక వాళ్ళకి ఇళ్లల్లో డబ్బులు సక్రమంగా పట్టలేదనే ఆరోపణలు ఉన్నవి. వాటిని ప్రభుత్వం సరి చేసుకుంటే బాగుంటుంది అనేది మా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా 2, మనం ఏదైతే ప్రజలకి ఫ్రీ కరెంట్ అన్నారో ఆ ఫ్రీ కరెంట్లో కూడా కొంత ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్న సందర్భంగా ఇంకా ఈ మండలంలో 2000 మంది ఫ్రీ కరెంటుకు నోసుకోవడం లేదనేది మా సర్వేలో తేలింది. మేము కూడా వ్యక్తిగతంగా జనం దగ్గర తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆనాడు డేటా ఎంట్రీ ఆపరేటర్లతోనే అవి వాటిని ఫీడ్ చేయడం వల్ల, చాలా తప్పుగా ఫీడ్ చేయడం వల్ల వాళ్ళు అట్లాంటి దాన్ని కూడా నోసుకోవట్లేదు. దీని మీద ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయినా కానీ ఇప్పుడు సరి చేయడానికి లేదు. ఇస్తే 100% ఏదైనా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్లా బట్టి గారు ఎట్లా ఉంటారు ఇక్కడ? అవైలబుల్గా ఉంటారా? పనులు చేస్తారా? ఎట్లా ఉంటారు? బట్టి విక్రమార్క గారు ఆయన అందుబాటులో అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉన్నారు కాబట్టి తాను రాకుండా తన అనుచరులతో ఇక్కడ వాళ్ళు అంతా పనులు చేసుకుంటారు. తర్వాత వాళ్ళ మేడం గారు ఆమె యాక్టింగ్ చేస్తూ తానే స్వయంగా శాసనసభ్యురాలుగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఆయన గారే క్షేత్రస్థాయిలో ఇక్కడ వస్తే ప్రజలు ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ, ఉదాహరణకు మా మండల కేంద్రంలో ఇప్పుడు 50 పడకల ఆసుపత్రికి మనం శంకుస్థాపన జరిగింది, కానీ అట్నే ఆగిపోయింది. ఖమ్మం టు కోదాడ ప్రధాన రహదారి ఇవాళ ఎప్పుడో ఎన్నో ఏళ్లగా ఈ రహదారి నోసుకోవడం. ఇటు విజయవాడ కానీ హైదరాబాద్ పోవడానికి ప్రజలు ఇక్కడ, ఇది మండల కేంద్రం ఖమ్మానికి 8 కిలోమీటర్ల దూరంగానే ఉన్నది ఇది, కానీ ఇక్కడ బస్ స్టాండ్ సౌకర్యం లేదు. దీన్ని వెంటనే వెడల్పు చేసి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మాకు లింకుగా ఉన్న జాతీయ రహదారి ఉంది, ఇటు ఖమ్మానికి ఇవాళ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది. అందుకోసం చుట్టుపక్కల కూసుమంచి కానీ ఖమ్మం రూరల్ కానీ అదేవిధంగా ఈ మండలాలు మొత్తం సెంట్రల్ లైటింగ్తో పాటు అన్నీ నోసుకున్నాయి. కానీ ముదిగొండ ఇంతవరకు ఆ సెంట్రల్ లైటింగ్ నోసుకోవట్లేదు. రోడ్లు వెడల్పు కార్యక్రమం కూడా నోసుకోలేకపోతున్నారు. గతంలో వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా పాదయాత్ర చేశారు. వెంటనే ఈ రోడ్డుని తక్షణమే పూర్తి చేయాలని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిరు అని మాటలు ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, వాటిని నమ్ముతుర్రా ఎట్లా? కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేసీఆర్ గారు ఇవాళ లక్షలాది ఎకరాలకి నీళ్లు అందించిన మాట వాస్తవం. ఏదో 1, 2 పిల్లర్లు పగిలిపోవడం వల్ల మొత్తం కాళేశ్వరం మొత్తం కూడా డ్యామేజ్ అయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని ప్రచారం తీసుకొచ్చింది. కానీ వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ లక్షలాది ఎకరాలకు వాళ్ళు నీళ్లు అందిస్తూ ఉంది. ఇక్కడ ప్రజల్లో అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, ఇది ఏదో కేసీఆర్ గారు సొంత స్వప్రయోజనాల కోసం కట్టారని చెప్పేసి ప్రజలు ఎవరు భావించట్లేదు. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మల్లన్న సాగర్ కానీ కొండపోశం దాకా ఇవాళ నీళ్లు వస్తూ ఉన్నవి. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారానే ఇతర ప్రాంతాలకి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి శంకుస్థాపన చేయడం, తర్వాత దాని అనుబంధంగా నీళ్లు తీసుకురావడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇది తెలంగాణ ప్రాంతానికే కాదు, ఇవాళ దేశంలోనే అది ఒక ఐకాన్గా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.